పిల్లలు స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్వప్న అయితే హోంవర్క్స్ అయితే వేయిస్తుంది దగ్గరుండి. రాస్తుండ మంచిగా వారు నిన్న రాసింది చూపించినావా నాన్న? చూద్దాం. 1 నుండి 5 రాలేదా? 1 నుండి 10 వరకు అంకెలు కదా ఇవి నంబర్స్. ఇక్కడ 11 నుంచి 20 వరకు. డాడీ టీచర్ చెప్పింది అలాగే మీ వేసిన వాళ్ళే రాయాలంట. అదే డేట్ వేసింది రాయమని చెప్పింది. అవునవును అర్థమైంది. డేట్ వేసిన వాళ్ళకే రాయమన్నారు. ఇక్కడ రాసింది కదా నాన్న, డేట్ వేసింది మొత్తం వర్క్సే ఉంటాయి ఇంట్లో, హోంవర్కే ఉంటుంది కాబట్టి డేట్ వేసిన దగ్గరనే రాయాలి అన్నట్టు. ఇక్కడ ఏం మిస్టేక్ చేసినావు మరి? 5 రాయడానికి రాలేదా? 5 చూపించరా, స్లేట్ పైన రాసి చూపించాను అనుకుంటు రాయాలన్నా. 13 అది నువ్వు రాసేది 13 3 మంచిగా రాయాలి మళ్ళీ మంచిగా అట్లా. వెరీ గుడ్. 14 కింద ఈజీ ఉంటుంది నీ హోంవర్క్, ఈజీ ఉంటుంది నాన్న. ఇంకేమేమి ఉన్నాయి నాన్న హోంవర్క్స్? నోట్స్ చూపించు. హోంవర్క్స్ ఏమేమి చూడరా అందులో ఏమో. మై నేమ్ ఈజ్ అని పెట్టించిన. ఓకే, ఇంకోటి ఓ హిందీయా ఫస్ట్ దిద్దాలి బిడ్డ, దిద్దాలి. కింద రాయడానికి కూడా ఇచ్చింది కదా. తర్వాత ఇవన్నీ కంప్లీట్ ఉన్నాయి. సరే ఇవి 2 ఇదొకటి 3 ఉన్నాయి హోంవర్క్స్. అవి అయిపోయిన తర్వాత, హోంవర్క్ అయిపోయిన తర్వాత ఒకసారి చెప్పు అదేంటిది అంకెలు ఎట్లా రాయాలి నంబర్స్ ఇవి ఒకసారి చూపించు. నీకేమున్నాయి బిడ్డ హోంవర్క్? ఓకే ఓకే చదివిది ఏంటిది? ఐఎన్ ఏమవుతుంది? ఇన్. ఓఎన్ ఐఐటి ఇట్. ఐఎస్ ఈస్. వెరీ గుడ్. రాసుకో బిడ్డ. ఇంకేమేమి ఉన్నాయి నాన్న? నీకేమున్నాయి? ఈ బుక్లు ఉన్నాయా? ఓహో ఇవి రాయాలా? అవును, డేట్ వేసిన పేజీలోనే రాయాలి. ఇది రాయాలి, ఇది ఒకటే రోజు ఒకటి. దీనిలో తెలుగా ఆ నుండి రవితి వరకు రాయాలన్నట్టు వర్ణమాల. ఓకే ఓకే రైట్. వెరీ గుడ్ నాన్న. రాసుకో. మంచిగా రాయాలి బేట. 5 ఆడ మిస్టేక్ అయింది. 5 చూపించరా. ఇంకో తీసుకో, మంచిగా జాగ్రత్తగా చూపించు. వానికి స్లేట్ పైన రాయి నాన్న. రాయి ఆడ రాయి కింది కానీ రౌండ్గా రాయాలి. పొరగాడు తోడు పిల్ల అంటుండు అని అట్లే అలవాటు పడింది బాగా. అది మంచిగా నీట్గా పెట్టుకోవాలి పలక. స్లోగా రాయాలి నాన్న. రాయడ రాయి, స్లేట్ పైన రాయి నాన్న. 5 రాయి, కొద్దిగా ఎక్కింది కానీ రౌండ్గా రావాలి. ఓకే సరే, ఇంకొంచెం ముందు కనాలి. సరే ఓకే సరే. ఆ మాత్రం రాయి, అప్పుడే రాదులే, తర్వాత వస్తుంది మెల్లగా జాగ్రత్తగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్ దగ్గర నుంచి వచ్చేసారు కదా, ఇంకా హోంవర్క్ అయితే చేయిస్తున్నాం. స్వప్న అయితే ఇక్కడ గిన్నె వెళ్తుంది. చేనికి వెళ్తున్నా నేను. పొద్దుగాల తీసుకుపోయినా కదా, చేను దగ్గరనే ఉంది. ఓకే వెళ్తున్నాము. ఆవుకు పాలు వినడం అయిపోయింది, ఇంకా లాగ అయితే పాలు తాగుతుంది ఆవు దగ్గర. నాయన ఇక్కడ పొగ పెడుతున్నాం మంట పెట్టి, ఆవులకు ఈగలు కరగొద్దని. గడ్డి అంతా పచ్చిగుంది కదా నాయన, సరిగా మంతలేదు కదా, పొగలేస్తే సరిపోతుందిగా. లాగా చాలా హుషారు ఉంది కానీ ఆయన. ఆవు దూరం జరిగినా దగ్గరకు పోయి పాలు తాగుతుంది. సాల్పట్టు అయినా పొగ మస్తు వస్తుంది. సాల్పట్టు ఇంకెందుకు వస్తుంది.
ఇక్కడ ఈ కోడే ఈ ఆవు కూడా గడ్డి మేస్తున్నాయి. గడ్డి వేసినాం వీటికి, పచ్చి గడ్డి. కోడి దగ్గరకు పోతే పొడవడానికి ట్రై చేస్తుంది. కొంచెం దగ్గరకు అట్లే పోయినామంటే మనం భయపడినట్టు చేస్తే అది నిజంగానే ఒడిచినట్టు యాక్షన్ చేస్తుంది. భయపడకుండా దగ్గరకు పోతే ఏమనదు. ఆవు అయితే ఏం పొడవదు, ఏమనదు, అసలు దగ్గరకు పోయినా ఏమనదు, ఏమనదు. దీనిలాగా దాన్ని పట్టుకుంటే మాత్రం అది ఒడిచినట్టు చేస్తుంది. లేవని కట్టేస్తున్నా నేను. పాలు తాగింది కదా, ఆవు తంతుంది. ఇక పాలన్నీ అయిపోయినాయి కాబట్టి దానికి నొప్పిలేస్తుంది, తంతుంది అది. దా 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 చాలు. బండికి తలిగేసిన. దా 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 అసలు దొబ్బినట్టు. మనం ఇక్కడ కొంచెం తల్లి దగ్గర కొన్ని ట్రై చేస్తుంది అది. చెక్క పెట్టేద్దామా ఇంకా? కట్టేస్తావా ఉండండి. ఏమో కొల్లగానే ఉండను నేను. దాన సంచి చెక్క పెడతా సైడ్కి. కలపాలి మరి. తడిపినా నాయన దానం కొద్దిగా ఉంది, సంచిలో కొద్దిగా ఉంది. మళ్ళీ తీసుకురావాలి అయిపోయినాక. బయటికి వద్దురా ఉండనా ఇంకా? దీనికి ఏమన్నా కడదామా నాయన? ఇక్కడ ఈ డోరు లేకపోయినా పడితే కష్టమవుతుంది కదా. లేవనైతే రూమ్లో వదిలేస్తున్నాము దీనిలో. అక్కడ తల్లి దగ్గరకు పోదు, ఇక్కడ బయటికి రాదు, ప్రశాంతంగా ఆడుకుంటుంది ఇందులో. ఆవుకానైనా సరిపోలేదా గడ్డి? తెచ్చేస్తున్నా నేను. మరి కోసింది ఉందా, కోయాలన్నా? కోసింది ఉందా ఆడ? సరే నేను తెచ్చేస్తా పట్టు. అది గట్టి డోర్ కట్ట, నేను గడ్డి తీసుకొస్తా.